నా పేరు ఎన్ రమేష్ రావు, ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీని. 12వ తారీఖు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మేము ఇక్కడ లేనప్పుడు జరిగింది అది. అయినప్పటికీ కూడా ప్రతిస్పందనగా అన్ని స్కూల్స్ కూడా బంద్ పెట్టి ఒక ఉద్యమం లాగా చేసి వాళ్ళకు నిరసన తెలియజేసినాం. కలెక్టర్ గారికి, సిపి గారికి కంప్లైంట్ కూడా ఇచ్చినాం. సో ఆ కంప్లైంట్లో ఆయన చాలా సవినంగా మాకు కూడా మనవి చేసింది ఏంటంటే, ఎవరున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే దానికి ఫోన్ చేయండి, ఎవరు వచ్చినప్పటికి కూడా వాళ్ళని మేము ఉపేక్షించామని చెప్పిండు. అలాగే కావాల్సిన సెక్యూరిటీ నామ్స్ అన్నీ తీసుకోండి, మీరు ఎవరిని గేట్ లోపల రానియకండి, పేరెంట్స్ పాసెస్ ఇవ్వండి, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మీ పర్మిషన్ లేకుండా లోపల రాకుండా చర్యలు తీసుకోమన్నాడు. మేము అదే పని మీద ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే మాది చాలా సున్నితమైన కన్సర్న్ ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లల సెక్యూరిటీ నామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చర్యలు అయినప్పుడు పిల్లలు, టీచర్స్ భయపడితే ఎవ్వరు కూడా విద్యా సంస్థల్లో పనిచేయడానికి ముందరారు. విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఈఆర్టీ కూడా 62% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ మీద అపారమైన నమ్మకం ఉన్నది ప్రజలకు, కాబట్టి చదువుకుంటున్నారు. సో చదువుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ను ఏ సంబంధం లేని విద్యార్థి సంఘాలుగా చెప్పుకునే నాయకులు వచ్చి మీకు ఆర్టీఏ యాక్ట్ కింద ఒక నోటీస్ ఇస్తాం, లేకపోతే బుక్స్ ఎట్లా అమ్ముతారు, వాళ్ళు ఎవరండి మమ్మల్ని క్వశ్చన్ చేసేందుకు? వాళ్ళు మా విద్యార్థుల తల్లిదండ్రులు కాదు. ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండాలి, లేదంటే అది ప్రభుత్వానికి ఉండాలి, లేదంటే విలేకరులకు ఉండాలి. కానీ వీళ్ళు లెవెల్ అసలు మమ్మల్ని అడిగేటందుకు కన్సర్న్, ఏమాత్రం కన్సర్న్ లేని వాళ్ళు వచ్చి మీరు ఎలా పుస్తకాలు అమ్ముతున్నారంటే 91 జీవో ఉన్నది. ఆ జీవో ఇచ్చిన వాళ్ళకి అర్థం కాదు. 91 జీవో ప్రకారం అమ్ముతున్నామని గతంలో డిఓకు 4 సార్లు మేము ఆ జీవో కాపీ ఇచ్చినాం. సో దురదృష్టకరం ఏంటంటే మేము ఇచ్చినాక వచ్చే సంవత్సరం మళ్ళీ డిఓ మారుతాడు. మారినప్పుడల్లా మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ విద్యార్థి సంఘాలు పోయి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వీళ్ళు బుక్స్ అమ్ముకుంటున్నారు, దోసుకుంటున్నారు. ఇక్కడ దోపకాలు ఇవ్వలేరు. మేము గవర్నమెంట్ రూల్ ప్రకారం చాట్లో 3 బుక్ షాప్ పేరు పెడతాం. అదే బుక్ షాప్ వాళ్ళు మా ప్రిన్సెస్లో అమ్ముతారు. ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మరు. అలాగే ఆర్టీఏ యాక్ట్ మీద డిఫరెంట్ స్టేట్ కోర్టులు, అంటే ఉత్తరాఖండ్ కోర్టు, తెలంగాణ కోర్టు, ఆంధ్ర కోర్టు కూడా క్లియర్గా చెప్పినాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టీఐ పరిధిలోకి రారు అని చెప్పినాయి. గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తే తప్ప, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల సాయం పొందితే తప్ప, అందులో వెరీ క్లియర్గా 2Hలో వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ డజంట్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అని. అయినా అది అర్థం కాకుండా వచ్చి ఒక 5 రూపాయలు స్టాంప్ అంటించి ఒక ఆర్టీఐ యాక్ట్ కింద పెడితే దానికి పీక్కోలేక మళ్ళీ మేము ఒక సమాధానం రాసుడు, అక్కడ ఎంఈఓకి అర్థం కాదు, ఇది ఆడిపోతే ఆర్టీఐ కమిషనర్ తిడతారని బాధలు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మేము మొన్న కూడా మళ్ళీ స్టేట్ కమిషనర్ కలిసినాం. ఆయన కూడా అన్నాడు, ఇది మీ పరిధిలోకి రావు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కూడా ఆర్టీఐ పరిధిలోకి రాదు. దాని గురించి మేము ఈ డిస్ట్రిక్ట్ కమిషనర్స్ కానీ మిగతా లాయర్స్ కానీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మేము పదే చెప్తూనే ఉన్నాం, మాకు కావాల్సిన ప్రొటెక్షన్స్ అన్నీ ప్రభుత్వం నుంచి ఉన్నాయి. మేము మా పరిధిలో ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్నటువంటి సంస్థలు కాబట్టి మీరు ఎవ్వరు కూడా మమ్మల్ని చందా కొరకు కానీ ఇతర విషయాలు కానీ, ఎందుకంటే ఇక్కడ మేము ఎవ్రీ డే ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది. పిల్లవాడు ఒక తలకాయ నొప్పి అంటాడు, కడుపు నొప్పి అంటాడు, ఒక పేరెంట్కి ఒక బాధ ఉంటుంది. ఇవన్నీ సమానం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇరిటేట్ చేసినప్పుడు, ఎవరో ఒకరు కరెస్పాండ్ కొంత ప్రతిఘటించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళని కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సమాజానికి. మేము సమాజాన్ని నిర్మిస్తున్నాం, దేశ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో పాల్పంచుకుంటున్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము విద్యార్థుల దగ్గర వాళ్ళు నామినల్ ఫీ తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ. సో ఇట్లా మమ్మల్ని వేధిస్తే ఈ స్కూల్ బంద్ అయితే కార్పొరేట్ స్కూళ్ళు వస్తాయి. సో కాబట్టి దయచేసి మేము చెప్తున్నాం ఏంటంటే, ఇది సమాజం యొక్క బాధ్యత. మన సిటీ బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా పిల్లలందరూ చదువుకుంటే తప్ప బాగుపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదైతే పనిచేస్తున్న సంస్థలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నడపవలసిన బాధ్యత ఉన్న సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. విలేకరులుగా మీరు ఏదైనా రాస్తే
అది కన్సర్న్ ఆఫీసర్ దృష్టికి పోతుంది, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున కవర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలను నిర్మించుకునేది నిలుపుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. ఏదైనా కూడా మేము తప్పులు చేయమని మేము అంటున్నాం. తప్పులు చేస్తే జరిగితే రెగ్యులేటరీ అథారిటీ ఉన్నది మాకోటి, దాన్ని కంప్లైంట్ చేయండి. మీకైనా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, దానికి వద్దంటలేదు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉన్నది. అందరం ఖండించుదాం. ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.